భారతమాత ఆత్మశక్తి ప్రతి హిందువులో దాగి ఉందని ముక్తానంద స్వామీజీ అన్నారు. కరీంనగర్లోని సంతోష్ నగర్ చౌరస్తాలో శివాజీ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. భాగ్యనగర్, సంతోష్ నగర్, కుర్మవాడకు చెందిన పలువురు హిందువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తులను ఉద్దేశించి ముక్తానంద స్వామీజీ ప్రసంగించారు. భేద భావాలు లేకుండా హిందువులమంతా ఒకటేనని స్వామీజీ తెలిపారు. భారతమాత ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ధర్మ సంస్కృతిని తెలుసుకుని ఆచరించేందుకు వాల్మీకి రామాయణాన్ని రచించాడని గుర్తు చేశారు. హిందూ ధర్మంలో భాగంగా గడప లోపల కులం, గడప దాటితే హిందువులమనే నినాదాన్ని తీసుకున్నామని తెలిపారు. భరతమాత ఆత్మశక్తి మనందరిలో ఉందని, హిందూ ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముక్తానంద స్వామీజీ, హిందూ సమ్మేళనం అధ్యక్షులు చిదురు సురేష్, ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ ప్రచారక్ భానుచందర్, నీలిమ, కార్పొరేటర్లు ఎన్ఎం లక్ష్మీప్రకాష్, కర్రె పద్మ అనిల్, హిందూ సమ్మేళనం కమిటీ నరోత్తం రెడ్డి, లంబు సుధాకర్ రెడ్డి, గాడగోని రమేష్, ఉప్పరపల్లి శ్రీనివాస్, సాగర్ రావు, భోగా పరమేశ్వర్, బోనాల మల్లికార్జున్, పటేల్ శ్రీనివాస్, గండ్ర నీలిమ, ఎన్ఎం మంజుల, లావణ్య, మమత, భ్రమరాంబిక, అనిల్ తదితరులు పాల్గొన్నారు. భారతమాత యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ ఒక కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఆ భారతమాత బిడ్డలందరికీ కూడా ఆ మాత యొక్క ఆశీస్సులు ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటూ ఈ కార్యక్రమం కూడా ఇప్పుడు ఇంతవరకు మాట్లాడినరు మమ్ములను గృహస్థులలో కూడా మహా గొప్పనైనటువంటి మహాత్ములు కూడా ఉన్నారు. రాముడు ఏ ప్రకారంగా రామాయణాన్ని రాముడు పుట్టకముందే వాల్మీకి రామాయణాన్ని రచించి మనకు అందించి ఇచ్చాడు. దేని కొరకు? ఈ ఒక మన యొక్క ధర్మ సంస్కృతిని మనము ఏ ప్రకారంగా తెలుసుకొని ఆచరించడానికే అందించాడు. మరి ఆ ప్రకారంగానే రాముడు పరమాత్ముడైనప్పటికైనా కానీ మానవ రూపాన్ని ధరించి మానవుడు ఏ ప్రకారంగా ఏ పరిస్థితిలో ఏ ప్రకారంగా చరిస్తాడో, ఏ ప్రకారంగా తల్లడిల్లుతాడో, ఏ ప్రకారంగా కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాడో, ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములై ఉన్నప్పుడు ఆ నలుగురిని ఏ ప్రకారంగా ఆదరించాడు.